ఆయన నువ్వు ఇందులో ధ్యానించు. ఎలా ధ్యానించాలి? నేను చెప్పిన భావంతో ధ్యానించు. ఈయన సర్వదేవతాత్మకుడిని ధ్యానించు. ఈయనే సంవత్సరమూర్తి అయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా ప్రకాశిస్తూ 12 రూపాలతో ఉంటాడు. సంవత్సర రూపుడి, కాలరూపుడి ఉన్నవాడు ఈయన వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈయన జీవుల్లో ప్రాణరూపంగా ఉంటాడు. ఈయన వల్లనే ప్రాణములన్నీ లభిస్తున్నాయి. ప్రజాప్రాణ, హృతుకర్త, ప్రభాకర, ఆదిత్య, సవితా, సూర్య, ఖగపూష, గపస్తిమాన్ సూర్యనామాలండి. మొత్తం 125 సూర్యనామాలు ఉన్నాయి ఆదిత్య హృదయంలో. వీటిని భగవద్ రహస్యనామాలు అంటారు. ఇక్కడ వాటిని బోధించాడు. బోధించి నువ్వు విజయం సాధిస్తావు. ఎవడైనా సరే కష్టకాలంలో ఉన్నా, ఒంటరిగా మిగిలిన ఉన్నా ఇది కానీ చదివితే వాడికి రక్షణ లభిస్తుంది. ఏన మాపత్సు కుచ్రేషు కాంతారేషు భయేషు చా కీర్తయన్ పురుష కశ్చిన్నావసీత రాఘవ. అడవిలో చిక్కుకున్నా, భయాందోళనలు కలిగే పరిస్థితి ఉన్నా దీన్ని కానీ పఠించినట్లయితే వాడి చెడడు, వాడికి రక్షణ లభిస్తుంది అని చెప్పి